హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. ప్రతిసారి పండగకొచ్చినట్టే రఘురామయ్య, కౌసల్యలిద్దరూ తమ కొడుకు ఆనంద్ ఇంటికొచ్చారు. అమ్మా నాన్న రావటం గమనించిన ఆనంద్, రండి నాన్న, రా అమ్మా అని తండ్రి చేతిలో ఉన్న బ్యాగ్ని తన చేతిలోకి తీసుకుని లోపలికి ఆహ్వానించాడు. తన గదిలో ఆఫీస్ పని చేసుకుంటున్న ఆనంద్ భార్య స్వాతి ఎవరో వచ్చినట్టు అనిపించడంతో గదిలోండి బయటకొచ్చింది. ఎదురుగా అత్తగారు మామగారు కనిపించడంతో, అత్తయ్య, మావయ్య, ఇదేనా రావటం, బాగున్నారా అడిగింది. అందుకు కౌసల్య, మేం బాగున్నామమ్మా, నువ్వెలా ఉన్నావు, ఇంతకీ నా మనవడు మనవరాలు ఎలా ఉన్నారు, ఎక్కడ వాళ్ళు అడిగిందా కౌసల్య. అందరూ బాగున్నారు అత్తయ్య, పిల్లలు ఇందాకే స్కూల్ నుండి వచ్చారు, రేపటి నుంచి పండగ సెలవులు కదా, చదువు పక్కన పెట్టి ఆట మీద పడ్డారు, ఆయన వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తారు, ఈలోగా మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి, తినడానికి ఏదైనా చేసి తీసుకొస్తానంటూ స్వాతి వంటగదిలోకి వెళ్ళింది. రఘురామయ్య కౌసల్య కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి ఆనంద్ పిల్లల్ని తీసుకొని వచ్చాడు. కౌసల్య మనవణ్ణి మనవరాన్ని చెరువు పక్క దగ్గరికి తీసుకొని, ఎక్కడికి వెళ్ళారు నాన్న అడిగింది. నానమ్మ, రేపటి నుంచి స్కూల్కి సెలవులు కదా, ఆడుకోవటానికి బయటికి వెళ్ళాం, ఇంతకీ నువ్వు తాతయ్య ఎప్పుడొచ్చారు, నా కోసం ఏం తీసుకొచ్చారు అడిగాడు తన ముద్దు ముద్దు మాటలతో మనవడవి. మనవడి మాటలకు మురిసిపోతూ, ఇప్పుడే వచ్చాను నాన్న, రాగానే నీ గురించి అడిగితే నువ్వు అక్కడెక్కడో దూరంగా ఆడుకుంటున్నావని అమ్మ చెప్పింది, నేను తాతయ్య వచ్చాం కదా, రేపటి నుంచి నువ్వు చెల్లి నేను తాతయ్య అందరం కలిసి ఆడుకుందాం సరేనా అంది కౌసల్య. అలాగే నానమ్మ, ఇంతకీ మా ఇద్దరి కోసం ఏమేమి తీసుకొచ్చారు అడిగాడు అభి. నీకు ఇష్టమని స్వీట్లు చాక్లెట్స్ తీసుకొచ్చాడు మీ తాతయ్య అంటూ తన వెంట తెచ్చిన బ్యాగ్లో నుండి తీసి పిల్లలిద్దరికీ ఇచ్చింది. పిల్లలిద్దరూ వాటిని తీసుకుని థ్యాంక్ యూ నాన్నమ్మ, థ్యాంక్ యూ తాతయ్య అంటూ బయటికి వెళ్ళారు. వాళ్ళలా బయటికి వెళ్ళగానే స్వాతి అందరికీ కాఫీ కలుపుకొని తీసుకొచ్చింది. కోడలు తెచ్చిన కాఫీ తాగి కౌసల్య వంటగదిలోకి నడిచింది. పండగ కదా, పిల్లల కోసం పిండి వంటలు చేయాలని అమ్మ స్వాతి అంటూ కోడల్ని వంటగదిలోకి పిలిచి, పిండి వంటలు కావాల్సిన సామానంతా తీసి ఇవ్వమ్మా, చేసేస్తాను అడిగింది. అందుకు స్వాతి, అయ్యో అత్తయ్య, మీకెందుకంత శ్రమ, మీ అబ్బాయి బయట నుంచి తీసుకొస్తాలేండి అంది. బయట నుంచి తెచ్చేటివి మన ఇంట్లో చేసుకున్నట్టు ఎందుకుంటాయి, పైగా బయట రేట్ ఎక్కువ, అదే డబ్బులతో మన ఇంట్లో బోలెడు పిండి వంటలు చేసుకోవచ్చు, అందుకు కావాల్సిన సామానంతా ఎక్కడుంది చెప్పు, నేను తీసుకుంటాను, ఇంతలో నీ ఆఫీస్ పని చేసుకోమ్మా అంది కౌసల్య. నేను చెప్తే వినరు కదా, మీ ఇష్టం అత్తయ్య అని అందుకు కావాల్సిన వస్తువులన్నీ బయటపెట్టి స్వాతి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఓ 2 గంటల్లో 4-5 రకాల పిండి వంటలు చేసి అలాగే రాత్రి భోజనాలకు కూడా వంట సిద్ధం చేసింది కౌసల్య. అందరూ భోజనం చేసి టీవీ ముందు కూర్చున్నారు. అభి ఆద్యాలిద్దరూ రిమోట్ విషయంలో గొడవ పెట్టుకోవడానికి చూసిన కౌసల్య, ఏంట్రా, ఎందుకలా గొడవ పెట్టుకుంటున్నారు అడిగింది. చూడు నానమ్మ, అన్నయ్య ఎప్పుడు తనకు నచ్చిన కార్టూన్ ఛానల్ని పెట్టుకుంటాడు, నాకు నచ్చింది పెట్టనివ్వడు అంది ఆద్య. ఓ, దాని గురించే మీ గొడవంతా, మీరిద్దరూ ఇలా రండి అని పిల్లలిద్దరిని తన గదిలోకి తీసుకెళ్ళి కథలు చెప్పడం మొదలుపెట్టింది కౌసల్య. పిల్లలిద్దరూ కౌసల్య చెప్పే కథలను ఆసక్తిగా వింటూ మధ్య మధ్యలో వాళ్ళకి వచ్చిన సందేహాలను నానమ్మని అడిగి తెలుసుకుంటున్నారు. అలా ఒక కథ పూర్తవగానే, నానమ్మ, ఇంకొక కథ చెప్పవా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అడిగాడు అభి. అలా కౌసల్య రెండో కథ చెప్పడం మొదలుపెట్టగానే అభి ఆద్యలిద్దరూ మధ్యలోనే నిద్రపోయారు. కౌసల్య పిల్లలిద్దరిని బెడ్పై పడుకోబెట్టి దుప్పటి కప్పింది. వంటగదిలో తన పని పూర్తి చేసుకుని వచ్చిన స్వాతికి చాలాసేపటి నుంచి పిల్లల అల్లరి వినబడకపోవడంతో, ఏంటత్తయ్య, పిల్లల అల్లరి వినబడటం లేదు, అప్పుడే నిద్రపోయారేంటి అని అడిగింది. అందుకు కౌసల్య, అవునమ్మా, కథలు చెప్తుంటే మధ్యలోనే నిద్రపోయారు, బెడ్పై పడుకోబెట్టానంది. అదేంటి, రోజు రాత్రి 11 అయినా ఆ టీవీ ఆఫ్ చేయరు, నిద్రపోవడానికి రమ్మంటే రారు, అలాంటిది ఈరోజు ఇంత తొందరగా అలా ఎలా నిద్రపోయారు
చాలా ఆశ్చర్యంగా ఉందే అని అడిగింది స్వాతి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ రాత్రిపూట కథలు వింటూ పడుకుంటే హాయిగా నిద్రొస్తుందమ్మా అంది కౌసల్య. అలా మరుసటి రోజు నుండి పిల్లలిద్దరికీ అన్నం తినిపిస్తూ వాళ్ళతో ఆడుకుంటూ సాయంత్రం అయిందంటే పిల్లలను తీసుకుని పార్కుకి వెళ్ళి వాకింగ్ చేస్తూ రోజు రాత్రి పిల్లలకి కథలు చెప్తూ రఘురామయ్య కౌసల్యకు సమయం ఇట్టే గడిచిపోతుంది. పిల్లలు కూడా తమ సెలవులను నానమ్మ తాతలతో సరదాగా గడిపేస్తున్నారు. ఇంతలో భోగి పండుగ రానే వచ్చింది. పిల్లలిద్దరికీ ఉదయాన్నే తలారా స్నానం పోసి పట్టుబట్టలు వేసి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి పిల్లలకు భోగి పిల్లను పూసింది. ఆ తర్వాత పండగ యొక్క విశిష్టతను చెప్తూ పూజను ముగించింది. రఘురామయ్య మనవడితో కలిసి సరదాగా పతంగులు ఎక్కించాడు. అలా అందరూ కలిసి పండుగని సంతోషంగా జరుపుకున్నారు. ఆనంద్ స్వాతి ముందు ఎన్నడూ లేని విధంగా పిల్లలు సంతోషంగా ఉండటం చూసి ఓ రోజు ఆనంద్ తన కొడుకుతో, ఒరే నాన్న అభి, ఈ మధ్య నువ్వు చెల్లి చాలా సంతోషంగా కనబడుతున్నారు. అంతకు ముందులా అల్లరి చేయకుండా బుద్ధిగా చెప్పిన మాట వింటుంటానటి అడిగాడు. అందుకు అభి, నానమ్మ తాతయ్యలు మాతో పాటు ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది డాడీ. నానమ్మ రోజు మాకు ఇష్టమైనవన్నీ చేసి తినిపిస్తూ సాయంత్రం పూట మాతో ఆటలు ఆడుకుంటుంటే మాకు చాలా సరదాగా అనిపిస్తుంది. అంతేకాదు డాడీ, నానమ్మ రోజు పడుకోబోయే ముందు కథలు చెప్తుంటే మాకు హాయిగా నిద్ర పడుతుంది అన్నాడు. ఆ మరుసటి రోజు ఉదయం అందరూ కలిసి టిఫిన్ చేస్తుంటే, నానమ్మ, ఇవాటితో మా సెలవులు అయిపోయాయి. రేపటి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. నాకైతే రోజు ఇలాగే మీతో ఆడుకుంటూ సరదాగా ఉండాలనుంది. అవును నానమ్మ, తాతయ్య పోయినసారి పండగకొచ్చి వెళ్ళినట్టు ఈసారి కూడా మళ్ళీ మీరు వెళ్ళిపోతారా? ఇంతకీ మీరు ఎక్కడుంటారు? నన్నెప్పుడు మీరు ఉండే ఇంటికి తీసుకెళ్లేదేంటి అడిగాడు అభి. అందుకు రఘురామయ్య, మాది అని సంకోచించి, మేము మా వయసు వాళ్ళంతా కలిసి ఒక చోట ఉండటానికి వీలుండే ఓ పెద్ద ఇంట్లో ఉంటాం నాన్న. అక్కడ కేవలం మాలాంటి వాళ్ళు మాత్రమే ఉంటారు అని చెప్పాడు. పెద్దవాళ్ళు మాత్రమే ఉండే చోట అంటే మమ్మీ డాడీ కూడా మీ ఏజ్కి వచ్చాక అందులోనే ఉంటారా అడిగాడు. అభి మాటలకు ఆనంద్ స్వాతిలు కొడుక్కి ఏం చెప్పాలో తెలియక చెయ్యి కడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మనవడి మాటలకు కౌసల్య, లేదు నాన్న, మీ అమ్మానాన్నలు ఎప్పటికీ నీతోనే ఉంటారు. అమ్మానాన్నలిద్దరు మీకోసం కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తున్నారు కదా. అందుకని నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ అమ్మానాన్నలిద్దరి దగ్గరుండి బాగా చూసుకోవాలి అంది. తన కొడుకు కోడలక్క లేరని చూసి కౌసల్య మనవడితో ఆ మాటలు చెప్పినా ఆ మాటలు ఆనంద్ స్వాతికి వినపడ్డాయి. ఆ రోజంతా ఎవరూ సరిగ్గా మాట్లాడుకోలేదు. రాత్రి భోజనాలు చేసి అంతా పడుకున్నాక అర్ధరాత్రి అయినా ఆనంద్ నిద్రపోకపోవడం గమనించిన స్వాతి, ఏంటండి ఇంకా నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నారు అడిగింది. అందుకు ఆనంద్, అమ్మ నాన్నని ఆపేడిన ప్రశ్నకు వాళ్ళు ఇచ్చిన సమాధానమే పదే పదే గుర్తొస్తుంది. తలంతా చాలా నొప్పిగా ఉంది స్వాతి, నిద్ర రావట్లేదు అన్నాడు ఆనంద్. అందుకు స్వాతి, రేపు మనకు అత్తయ్య మావయ్య లాంటి పరిస్థితి వస్తుందని బాధపడుతున్నారా? అయినా మనం ఎందుకలా ఉంటాం? అభిని వదిలి మనం ఉండలేం కదా. వాడు మనకు అలాంటి పరిస్థితి రానివ్వడు అంది స్వాతి. భార్య మాటలకు ఆనంద్, అంటే మా అమ్మ నాన్నలు కూడా నేను పుట్టినప్పుడు అలాగే అనుకుని మురిసిపోయి ఉంటారు కదా. కానీ ఇప్పుడు జరుగుతున్నది అందుకు భిన్నంగా ఉంది. దానంతటికీ కారణం నేనే. బహుశా నాలాంటి కొడుకులు ఈ భూమి మీద ఉండరేమో స్వాతి అని బాధపడ్డాడు. భర్త మాట్లాడదాం కానీ స్వాతి, ఏం మాట్లాడుతున్నారండి? నాకేం అర్థం కావట్లేదు అడిగింది. అవును స్వాతి, అమ్మా నాన్నలు ఓల్డేజ్ హోమ్లో ఉండే కారణం నేనే అంటూ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు ఆనంద్. రఘురామయ్య కౌసల్యకి ఆనంద్ ఒక్కడే కొడుకు. రఘురామయ్యది బ్యాంకులో క్లర్క్ ఉద్యోగం. ఒకగానొక కొడుకని ఆనంద్ని బాగా చదివించి మంచి ఉద్యోగంలో స్థిరపడితే చూడాలనుకున్నాడు రఘురామయ్య. ఆనంద్ చిన్నప్పటి నుంచి చదువులో అంతంత మాత్రంగానే ఉన్నా పెద్దయ్యాక వాడే మంచి మార్కులు తెచ్చుకుంటాలే అనుకునేవాడు రఘురామయ్య. అలా తాముంటున్న ఊళ్ళోనే ఆనంది ఇంటర్ పూర్తయింది. ఆనంద్కి ఇంజనీరింగ్ చదవాలంటుండటంతో ఎంసెట్ పరీక్షలు రాసినా అందులో పెద్దగా ర్యాంక్ రాకపోవడంతో రఘురామయ్య కోచింగ్ తీసుకుని వచ్చే సంవత్సరం ప్రయత్నించి ఉంటే కూడా వినకుండా ఆనంద్ అలా అయితే సంవత్సర కాలం వృధా అవుతుందని
డబ్బు కట్టి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతానని మొండికెట్టంతో రఘురామయ్య కొడుకు మాట కాదనిలేక అంతో ఇంతో కూడబెట్టిన డబ్బంతా ఆనంద్ చదువుకి ఖర్చు పెట్టాడు. అలా చూస్తుండగానే 4 సంవత్సరాలు గడిచి ఆనంద్ది ఇంజనీర్ పూర్తయింది. కొడుకుది చదువు పూర్తయింది. ఇక ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకొని స్థిరపడతాడని అనుకుంటే ఉన్నట్టుండి ఆనంద్, నాన్న, నా ఫ్రెండ్స్లో చాలామంది పై చదువులకి అమెరికాకు వెళ్తున్నారు. నేను కూడా వెళ్తానా అడిగాడు. ఇంజనీరింగ్ పూర్తయింది. ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకోకుండా అమెరికా వెళ్ళడం ఏంట్రా అని అడిగాడు రఘురామయ్య. నాన్న, అమెరికాలో చదువుకొని వస్తే ఇండియాలో మంచి ఉద్యోగం దొరుకుతుంది, ప్లీజ్ నాన్న అని అనడంతో రఘురామయ్య కాదనలేకపోయాడు. తెలిసిన వాళ్ళ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఆనంద్ని పై చదువుల కోసం అమెరికాకు పంపించాడు. అలా చూస్తుండగానే ఆనంద్ చదువు పూర్తయి ఇండియాకు వచ్చేశాడు. ఆనంద్ ఇండియాకు వచ్చిన 2 నెలలకి బెంగళూరులోని ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇక కొడుకుకి పెళ్లి చేసేస్తే తమ బాధ్యత పూర్తవుతుందనుకున్న రఘురామయ్య కౌసల్య దంపతులు ఓ మంచి సంబంధం చూసి ఆనంద్కి పెళ్లి జరిపించారు. ఆనంద్ ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. కోడలు స్వాతి కూడా ఉద్యోగం చేసే అమ్మాయే. ఆనంద్కి పెళ్ళైన 3 సంవత్సరాలకు రఘురామయ్య రిటైర్డ్ అయ్యాడు. ఇక మీదట తమ మిగిలిన జీవితాన్ని కొడుకు దగ్గర గడపాలని నిర్ణయించుకుని రఘురామయ్య ఓ రోజు తన కొడుకు ఆనంద్కి ఫోన్ చేసి, నేను అమ్మ నీ దగ్గరికి రావాలనుకుంటున్నాంరా అడిగాడు. అందుకు ఆనంద్, నాన్న, మీకు ఆమెకి ఇప్పుడు ఏమంత వయసు అయిపోయిందని కొన్ని రోజులు ఊళ్ళోనే ఉండొచ్చు కదా. మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళం. మేము ఆఫీస్లోకి వెళ్ళాక ఇద్దరే ఇంట్లో ఎలా ఉంటారు? అయినా నాన్న, మన ఇండియాలోనే తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తారు. రిటైర్డ్ అవ్వగానే పిల్లలతో పాటు ఉండిపోవాలని. నేను అమెరికాలో చదువుకుంటున్న రోజుల్లో అక్కడ వాళ్ళ జీవన విధానం, పద్ధతులను చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. అక్కడ వాళ్ళు మనలాగా కాదు నాన్న. పిల్లలకి 18 సంవత్సరాల వయసు రాగానే వాళ్ళ దారిన వాళ్ళని చూసుకోమని పిల్లల్ని వదిలేస్తారు. పిల్లలు కూడా అంతే. వయసు అయిపోయిన తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోరు. నాకు అవన్నీ చూశాక వాళ్ళ మనం ఎందుకు బతకలేం అనిపించింది నాన్న. మీకెంతో కొంత పెన్షన్ వస్తుంది కదా, తక్కువ పడితే నేను నెల నెల డబ్బు పంపిస్తాను, మన ఊళ్ళోనే ఉండండి అన్నాడు ఆనంద్. కొడుకు మాటలు విన్న కౌసల్య మనసు చివుక్కుమంది. ఏంట్రా, వయసైపోయిన తల్లిదండ్రులు కొడుకు దగ్గర కాక మరెక్కడ ఉంటారు? మేము ఈ వయసులో నీ దగ్గర ఉండాలని ఆశపడుతుంటే నువ్వేమో అలా అంటావేంటి అని అడిగేలోపే రఘురామయ్య, సరే ఆనంద్, నీ ఇష్టం, ఇక్కడే ఉంటాంలే అని ఫోన్ పెట్టేసి భార్యకి నచ్చ చెప్పాడు. అలా కొన్ని రోజులు అక్కడే ఉండి ఆ తర్వాత ఆ వయసులో ఒంటరిగా ఉండలేక, పైగా సొంత ఇల్లు కూడా లేకపోవడంతో ఇంటిని ఖాళీ చేసి నెల నెల వచ్చే పెన్షన్ డబ్బులను కట్టుకుంటూ ఉంటామని ఒక ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయ్యారు. తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో ఉంటారని తెలిసి కూడా ఆనంద్ వాళ్ళని తన దగ్గరికి రమ్మని ఎప్పుడు పిలవలేదు. ఎప్పుడైనా కొడుకుని కోడల్ని వాళ్ళ పిల్లల్ని చూడాలనిపించినప్పుడు లేదా పండుగలకు కొడుకు దగ్గరికి వెళ్ళి వారం 10 రోజులు ఉండి తిరిగి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతుంటారు. మరి అత్తయ్య వాళ్ళు మన దగ్గరికి రావాలనుకుంటున్నారన్న విషయం నాతో ఎందుకు చెప్పలేదు అడిగింది స్వాతి. అందుకు ఆనంద్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి, తప్పు చేశాను స్వాతి. నాన్న రిటైర్డ్ అవ్వగానే అమ్మ నాన్నని ఇక మీదట మన దగ్గరే ఉండండి అని ఆడాల్సిన నేను వాళ్ళంతటా వాళ్ళు మన దగ్గరికి వస్తానన్న వద్దని చెప్పి చాలా పొరపాటు చేశాను. అబ్బి అడిగిన ప్రశ్నకు నాకు బుద్ధొచ్చింది. రేపు వాడు మనకు అలాంటి పరిస్థితిని కల్పిస్తే మనం తట్టుకోగలమా? లేదు. ఇక మీదట అమ్మా నాన్నలు ఓల్డేజ్ హోమ్లో ఉండటానికి వీల్లేదు. వాళ్ళని మన దగ్గరే ఉండమని అడుగుతాను స్వాతి అన్నాడు ఆనంద్. అవునండి, అత్తయ్య మావయ్యను ఈ వయసులో చూసుకోవాల్సిన బాధ్యత మనదే. మీరు గమనించారో లేదో, అత్తయ్య మావయ్యలు మన ఇంటికి వచ్చినప్పటి నుంచి పిల్లలిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో గమనించారా? అంతకుముందులా మారం చేయకుండా అన్నం తింటున్నారు. పిల్లలిద్దరూ కొట్టుకోవడం మానేశారు. అత్తయ్య చెప్పే కథలు వింటూ హాయిగా నిద్రపోతున్నారు. పైగా ఇంట్లో పెద్దవాళ్ళుంటే ఆ కలే వేరండి. ఇన్ని రోజులు అనవసరంగా వాళ్ళని దూరం చేసుకున్నాం అని స్వాతి అనటంతో ఆనంద్ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి ఇక మీదట తన దగ్గరే ఉండిపోమని అడగాలని ఆలోచిస్తుండగానే తెల్లవారిపోయింది.
ఆనంద్ లేచి మొహం కడుక్కుని హాల్లోకి వస్తుండగానే అప్పటికే తాము బయలుదేరడానికి సిద్ధమయ్యి రఘురామయ్య, "ఒరే నాన్న, మేమిక బయలుదేరాలనుకుంటున్నాంరా" అనటంతో ఆనంద్ పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. "నన్ను క్షమించు నాన్నా, నన్ను క్షమించమ్మా. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాలు కూర్చి నన్ను ఇంతవాణ్ణి చేస్తే మీ పట్ల నేను నా బాధ్యతను మర్చి మీ మనసుకి కష్టం కలిగించాను. మిమ్మల్ని నా మాటలతో బాధ పెట్టాను" అని బోర్నేడ్చాడు. రఘురామయ్య కొడుకుని పైకి లేపి, "అలాంటిదేం లేదురా ఆనంద్. ఇప్పుడు మాకేమైందని? మేం బాగానే ఉన్నాం కదా" అన్నాడు. "ఉన్నా నాన్న, బాగానే ఉన్నారు. వృద్ధాప్యంలో మీకే కష్టం రాకుండా దగ్గరుండి చూసుకోవాల్సిన కొడుకు దగ్గర కాకుండా ఎవరూ లేని వాళ్ళ అనాథాశ్రమంలో ఉంటున్నారు. దానంతటికీ కారణం నేను కాదా? నన్ను క్షమించండి నాన్న. మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఇక మీదట అంతా కలిసి ఇక్కడే ఉందాం. మీకే కష్టం రాకుండా చూసుకుంటాను" అనే ఆనంద్ బాధపడటంతో రఘురామయ్య తన చేతిలో ఉన్న బ్యాగ్ని కింద పెట్టి కొడుకును ఓదార్చుతుండగా స్వాతి వచ్చింది. "అవునత్తయ్య, మావయ్య, మీరిక మీదట మాతోనే ఉండాలి. ఇన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టానని రాత్రంతా ఆయన చాలా బాధపడ్డాడు. పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి అత్తయ్య" అని స్వాతి అనటంతో కౌసల్య, రఘురామయ్య కొడుకు కోడల్ని చెరొక వైపు దగ్గర తీసుకుని గుండెలకు హత్తుకున్నారు. ఈలోగా అప్పుడే నిద్రలేచొచ్చిన అభి, "అంటే నానమ్మ తాతయ్యకి మీదట మనతోనే ఉండబోతున్నారన్నమాట. అయితే రోజు రాత్రి నానమ్మ చెప్పే కథల్ని వింటూ హాయిగా నిద్రపోవచ్చు" అన్నాడు. మనవడి మాటలకు కౌసల్య మురిసిపోయి మనవన్ని గుండెలకు హత్తుకుంది. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.